ఇద్దరిలో ముఖ్యమంత్రిగా గెలిచే అవకాశం ఎవరికి ఉందంటారు? చంద్రబాబు నాయుడు గారికి 100% ఉందండి. ఎందుకనండి ఈయన పరిపాలన బాగాలేదని? అది అస్సలు లేదండి. 5 ఏళ్ల నుంచి జనం నరకం అనుభవించారు. ఆ సైకో ఎప్పుడు పోతాడని చూస్తున్నారు. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా కోరుకునేది, ఆయన విజన్ ఉన్న వ్యక్తి. ఆయన వస్తే రాష్ట్రానికి ఏం చేస్తాడు, మన భవిష్యత్తు ఎలా ఉంటుందని ప్రతి ఒక్క తెలియనటువంటి నాలెడ్జి లేనోళ్ళు కూడా అదే ఆలోచిస్తున్నారు. అందుకని 100% చంద్రబాబు నాయుడు గారే వస్తారు. మాకు రావాలని కూడా మేమందరం కోరుకుంటున్నాము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రవేశపెట్టాడో సంక్షేమ పథకాలు, దాన్ని రిలేటెడ్ గా ఉన్నటువంటి పథకాలు మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు కూడా పెట్టారు. అంటే ఆయన 3,000 ఇస్తే నేను 4,000 ఇస్తాను అంటే అతను ప్రభుత్వంలో ఉన్నప్పుడు వ్యతిరేకించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాల వల్ల బడ్జెట్ అనేది పెరిగిపోతుందని వ్యతిరేకించారు. మరి ఇప్పుడు అయ్యే బడ్జెట్ కొంచెం పెంచేస్తానన్నారు. అప్పుడు అభివృద్ధి ఎలా జరుగుతుందని? జరుగుద్దండి. ఆయనకి ఎలా చేయాలా, ఏం చేయాలా, జనాలకు మంచి ఏం చేస్తే జరుగుద్దని చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఆయన అన్ని కరెక్టే చేస్తారు. ఆయన విజన్ ఉన్న వ్యక్తి. ఆయన ఒక 14 సంవత్సరాలు రాజకీయాలు ఉండి ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉన్న వ్యక్తి. ఆయన తెలియబడి జగన్ ఏంటి పెట్టాడు, నవరత్నాలు ఏమి ఇచ్చాడు, నవరత్నాలు ఎవరికి ఇచ్చాడు, అమ్మఒడి అన్నాడు, ఎవరికి సరిగ్గా అందేలేదు. అలా రుణమాఫీలు అన్నారు, కొంతమందికి ఎవరికి ఇవ్వలేదు. మద్యపానం అయితే చెప్పక్కర్లేదు. మద్యపాన నిషేధం, మేము మద్యం ఆఫ్ చేసిన తర్వాత మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతాను. ఎక్కడ చేశాడంటే ఇంకా డబల్ చేసి జనాలు చచ్చిపోయి అతి సామాన్యులు కూడా చచ్చిపోతున్నారు. ఇష్టం వచ్చినట్టు తాగేసి సౌకుమార్ మద్యం తాగేసి ఆ జగన్ బ్రాండ్ తాగేసి చచ్చిపోతున్నారు. ఇంకా అలాంటప్పుడు అతను ఏ విధంగా అతను ముఖ్యమంత్రి మళ్ళీ కావాలని కోరుకుంటారండి రాష్ట్ర ప్రజలు? వీళ్ళు ముగ్గురు కలయిక ఆయన ఓడించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఎవరికైనా ఏమన్నా చేసినట్టు ఏమన్నా అనిపించిందా? ఎవరికి ఏమీ చేయలేదు. చెత్త పనులు, మద్యం మీదేమో ఉద్యోగస్తులు అన్నం తీసుకుని మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టాలి. ఎవరికి పిల్లలకి చదువులు లేకుండా ఏం లేకుండా మాట్లాడితే ఇంగ్లీష్ మీడియం. గతంలో మా వయసులో ఉన్నప్పుడు మేము చిన్నప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చదివే కాదు కదా, ఇంగ్లీష్ మీడియం లేకుండానే ఇతర దేశాలు వెళ్ళి చదివారు. ఇతర దేశ ఉద్యోగాలు సంపాదించుకున్నారు. మరి ఇప్పుడు ఇతను ఎందుకంటే అన్ని గందరగోళం చేసి జనాలందరినీ తప్పుదారి పట్టించేసి నేనేదో చేశాను, అభివృద్ధి చేశాను, నా అభివృద్ధి చూసి నాకు ఓట్లు వేయండి అంటున్నారు. ఆయన అంత అభివృద్ధి చేసి ఓట్లు వేసేలాగుంటే ఆయన ఎంత పాటుపడి ఎంత గత్తరు చేసి ఈ ప్రజెంట్లో ఈ రోజుకి కూడా జనాల మీద దౌర్జన్యాలు దారుణాలు. నిన్న పటాపురంలో ఏం జరిగిందండి? ధర్మం చేసేస్తే రాళ్ళు వేస్తాడా? రాళ్ళు వేసి జనాలు తల్ల పగలు కొడతారా? అంటే రాష్ట్రంలో జనాలు ఉండకూడదు, అందరూ సోమరిపోతులు అవ్వాలా, అందరు నా కాళ్ళ దగ్గరే ఉండాలా? ఇసుక మాఫియా, మట్టి మాఫియా, ఋషికొండ మొత్తం గుండు చేసి వదిలేశాడు. ఎక్కడ పడితే అక్కడ ప్యాలెస్లు కట్టుకుని అతను పేదోడు ఏంటండి? మాట్లాడితే అక్కడికి వెళ్తే నేను పేదోడిని, నన్ను చూడండి తండ్రి లేని బిడ్డని అని అందరు తలలేమి ముద్దులు పెట్టాడు. అందరూ పాపం ఒక ఛాన్స్ ఇద్దామని ఇచ్చినందుకు ఏం చేశాడండి? ఎవరన్నా ఒక్కళ్ళన్నా రాష్ట్రంలో మా సామాన్యులు ఎవడన్నా సంతోషంగా ఉన్నారా? మీకు తెలుసున్నారా? మాకు తెలిసైతే ఎవరు లేరు. మంత్రులు కూడా ఆయన మంత్రులు అయితే చెప్పక్కర్లేదండి. వాళ్ళు ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు, ఎంత దోపిడో వాళ్ళకే తెలియదు. వాళ్ళందరూ కోటీశ్వరులు అయ్యారు. ఇప్పుడు మొత్తం మన ప్రపంచ దేశాల్లోనే ఉన్నత స్థితిలో ఉన్నది ఒక్క జగన్మోహన్ రెడ్డి. మరి అతనికి ఎంత వచ్చిందండి? ఒకనొక దశలో చంద్రబాబు నాయుడు సాయం చేస్తే ఇల్లు కట్టుకోగలిగాడు తన తండ్రి. మరి ఇప్పుడు ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయండి అతనికి? మరి అది ఆలోచించుకోవద్దా? అతని భార్య మరి అందరినీ ఇంగ్లీష్ మీడియంలో చదివించాలా? అందరు వద్దంటున్నారు. కూతుళ్ళు ఎందుకంటే లండన్లో చదివించుకుంటున్నాడు. మరి వాళ్ళ బిడ్డలు లాంటి వాళ్ళు కదా మిగతా బిడ్డలు. 40 కోట్లు ఎక్కడికి వెళ్ళి 6 కిలోమీటర్ల దూరంలో హెలికాప్టర్లు వెళ్ళి అంటే అతను ముఖ్యమంత్రి ఏంటి? అతను విజన్ ఉంటే ఏంటంటే అసలు అతని మాట ఏంటి? కాకపోతే ఏంటంటే అతను చెప్పిన మాటలు ఎప్పుడు శవరాజకీయాలు. అప్పుడు తండ్రి చచ్చిపోయాడు, తర్వాత చిన్నాన్న చచ్చిపోయాడు, ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంటి వాలంటీర్లు తీసేశారు. వాలంటీర్లు వద్దన్నాడు చంద్రబాబు నాయుడు గవర్నమెంటా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటా? చంద్రబాబు నాయుడు వద్దంటే నువ్వు పెన్షన్ ఇవ్వటం మానేస్తావా? పెన్షన్ ఎంతమంది చచ్చిపోయారండి? ఆ మాత్రం ఇది తెలియదు అతనికి, అతని మినిస్టర్లో తెలియదా? ఇప్పుడు ఆయన ప్రచారంలో కూడా ఆయనకి రాయితో కొట్టారన్నారు, నిజమేనా? అదంతా బోకస్ అండి. కోడి కత్తి ఎలాంటి డ్రామానో ఈ రాయితో కొట్టింది కూడా అలాంటి డ్రామానే. ఖచ్చితంగా 100% డ్రామా. రాజకీయాల్లో తప్ప ఏమీ లేదు. అతనికి ఎంత శవ రాజకీయాలు, శవాల మీద పేలాలు ఏరుకోవడం అదే అతనికి తెలిసింది, అంతకంటే ఇంకేమీ లేదండి. ఇప్పుడు ఏంటో కొత్త చట్టం తెచ్చాడు. ఏంటో భూముల చట్టం అంటే అతని పేరు వేసుకొని అతను ఫోటో వేసుకొని అది తీసుకొచ్చాడు. అంటే ఇంకా ఏదైనా ఒక సెంటు భూమి ఉన్నవాళ్ళు కూడా ఇంకా తర్వాత ఇంకా అడుగు తినేవాళ్ళు అవ్వాలి, ఇతర రాష్ట్రాలకు అడుక్కుంటానికి వెళ్ళిపోవాలి. వీడు అక్కడే పాలిస్తాడు. జనాలు లేనప్పుడు ఏం పాలిస్తాడు? ఏం ముఖ్యమంత్రి అవుతాడండి? ఏం చేస్తాడు అసలు చెప్పండి? జనాలు ఉండి నీకు ఓట్లు వేస్తే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. నీకు ఎంత ఆస్తి ఉన్నప్పుడు నీకు ఇంకా ఏమి లేని పేదోళ్ళకి సామాన్యులకి జరుగుతున్న యుద్ధం నేను మీ
బిడ్డని నేను మీకు చేశాను మంచి అని ఎవడు కావాలంటాడండి? అటువంటి బిడ్డని ఎవడన్నా కావాలని కోరుకుంటారా? అలాంటి బిడ్డని ఎవడు కోరుకోడండి. అలాంటి బిడ్డ లేకపోయినా పర్వాలేదు అనుకుంటారు కానీ తల్లిని చెల్లిని చూడకుండా గెంటేసినోడు జనాలకి ఏం చూస్తాడు? జనాలకి ఏం మంచి చేస్తాడు? అసలు చేసే అవకాశం ఉందా? 100% లేదు. కనీసం 1% కూడా చేయడు. ఆ చెల్లి కట్టుకుని షేర్ మీద కూడా కామెంట్ చేస్తున్నాడంటే అతను ఎంత దిగజారి మాట్లాడుతున్నాడో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ప్రతి సామాన్యుడు కూడా అర్థం చేసుకొని చంద్రబాబు నాయుడు రావాలని ఎందుకంటున్నారండి? ఇప్పుడు మోడీ గారితో వ్యతిరేకించారని మీరు ఇందాక ప్రశ్నించారు. మోడీ గారితో ఎందుకు వ్యతిరేకించాడు? ఆయన వ్యతిరేకించిన మన రాష్ట్రానికి రావాల్సి కొన్ని పక్కదారి పట్టేస్తున్నారు అని దానికోసం ఆయన అడిగారు. దానికి ఏదో కొంత ఇదయింది, పక్కకు వచ్చేసారు. ఇప్పుడు ఏంటంటే ఈ పరిపాలన చూసిన తర్వాత ఏమైనా సరే మనకి వాళ్ళతో చేయొద్దంటే మనకి వాళ్ళ నుంచి పైనుంచి మనకి గవర్నమెంట్ సాయం చేస్తుంది కదా, మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం, మన రాష్ట్రంలో ప్రజలంతా సుఖంగా ఉంటారు, సంతోషంగా ఉంటారనే ఉద్దేశంతో చేతులు గెలిపాడు. అది తప్పైతే ఏం కాదు. ఇప్పుడు కక్ష కట్టుకున్న వాళ్ళు అలాగే ఉంటారు కదా, ఇవాళ దెబ్బలాడుకుంటే 4 రోజులు పోయాకన్నా కొంచెం ఇదవుతారు. అలాంటిదే కానీ చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఇంకోటి ఏం కాదు. ఆయన దోసుకోవాలనుకుంటే ఇవి ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది. ఆయన ఎంత ఇది చేశాడు జనాలకు అందరికీ తెలుసు. ఇప్పుడు ప్రతి ఒక్క సామాన్యుడు కూడా చంద్రబాబు నాయుడు కావాలని ఎందుకు కోరుకుంటున్నారండి? ఆయన పాలన బాగుంది, జనం అంతా క్షేమంగా ఉన్నారు, మంచి జరిగింది. సరే ఈడేదో అన్నాడు, ఒక ఛాన్స్ ఇద్దామని జనాలు ఇచ్చారు, వచ్చాడు, నాశనం చేశాడు. మళ్ళీ కూటమి రావాలనుకుంటున్నాను. కూటమే రావాలి 100%. ఇద్దరు ఎవరు వచ్చే అవకాశం ఉంది? జగన్ వచ్చేలాగా ఉందండి. ఊరంతా చూసినా జగన్ వచ్చేలాగా ఉంది. ఎందుకని? ఎందుకంటే కొన్ని మంచి పనులు చేశారు, కొన్ని చెడ్డ పనులు చేశారండి. అదండి మంచి ఏంటంటే ఇల్లు ఇస్తున్నానని పట్టాలు ఇచ్చారండి, అవి ఏమో ఆఫ్ చేసేసారండి. ఒకటి మొట్టమొదల కాంచి పింఛని అక్కడికి వెళ్ళి తీసుకునే వాళ్ళండి, ఏను ముద్దలు వేసి ఇప్పుడు తంబి అన్నారండి. అప్పుడు ఈయన దిగిన కానించి మనం 2 నెలలు బట్టి నుంచి ఇది 2వ నెల అండి. పింఛనీలు ఇవ్వటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందండి. ఇప్పుడు ముసలో ఉన్నారు, మొక్కలు ఉంటారండి. మరి వాళ్ళు అక్కడికి వెళ్ళి నడిచి వెళ్ళాలంటే ఎలా వెళ్తారండి? ఈ ఎండలు ఎలా ఉన్నాయండి? బ్యాంక్ బుక్ ఉంటేనే కానీ డబ్బులు ఎవరంట. మరి బ్యాంక్ బుక్ ఉన్న వాళ్ళు ఉంటారని లేని వాళ్ళు ఉంటారండి. మరి అవన్నీ ఎలా వస్తాయండి? కొంతమంది కుటుంబంలో బ్యాంకే కుటుంబం ఉంటుందండి. ఆ రోజు తెచ్చుకొని ఆ రోజు తిన్న వాళ్ళు ఉంటారు. ఇంకా అందులో బ్యాంక్ బుక్ ఎలా చేయించుకుంటారండి? అదండి. మరి ఇప్పుడు సంక్షేమ పథకాలు మీ వరకు ఏమైనా అందాయా? మాకండి మా పిల్లలకి ఇద్దరికి ఆరోగ్యశ్రీ మీద చేశారండి. ఆరోగ్యశ్రీ మీద ఆపరేషన్ చేశారండి. మా మనవరాలకి 24 గంటల ఆపరేషన్ చేయించారండి. మా అమ్మాయికి ఏమో మూలవ్యాధి ఆపరేషన్ చేయించారండి. మంచిగా జరిగిందండి. మీరు ఇదివరకు గత ప్రభుత్వాలు కూడా చూసుంటారు కదా? చూసామండి. రాజశేఖర్ గారు ఆవు దూడ కూడా చూసానండి. దాంట్లో ఈయన బాగానే చేశారంటారా? ఇప్పుడు మట్టుకు మరి సమయానికి డబ్బు లేనప్పుడు గుబుకున్న హాస్పిటల్కి వెళ్తే ప్రాణం కాపాడాడండి, అది కరెక్ట్ అండి. మరి అన్నీ బాగానే చేశారు. భర్త గారు కూడా కొన్ని వాళ్ళకు మరి లేని వాళ్ళకి కూడా కొన్ని మంచి పనులు చేశారండి. మరి ఉన్న వాళ్ళకి మాత్రం కొన్ని చేయలేదని కొంతమంది చేశారండి. అదండి. మళ్ళీ వీళ్ళిద్దరిలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వస్తారు. ఆయన చిత్తమండి, దేవుడి చిత్తమండి. అంతే. బాగుందండి మీ అభిప్రాయం? వస్తే బాగానే ఉంటుందండి. వస్తే ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ మళ్ళీ చేయొచ్చండి. ఒకటి రేట్లు పెరిగిపోయాయి అంతే అండి. కాయగూరల రేట్లు, బియ్యం రేట్లు, నూనె రేట్లు, ఇవన్నీ రేట్లు పెరిగిపోయాయి. ఇప్పుడు ఇంటి అందరూ కష్టపడతాను కానీ ఒక పూట భోజనం రావట్లేదు ఈ రేట్ల మీద. అదే ఒకప్పుడు రేట్లు తక్కువగా ఉండేది కాబట్టి మగవాళ్ళు కష్టపడితే ఆడవాళ్ళు ఇంటికాడ కూకొని తినేవాళ్ళు. ఇప్పుడు ఆడ మగ కూడా కష్టపడవస్తుంది. అదండి.